సంతోషంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాల వల్ల అందరూ సంతోషంగా ఉండటం సాధ్యం కాదు. కానీ మన జీవితాన్ని నిర్ణయించేది మనమే. మన జీవితంలో ఆనందాన్ని పొందే మార్గం మన చేతుల్లోనే ఉంది. మనం సంతోషంగా, ఉత్సాహంగా ఉండటానికి రోజు కొన్ని విషయాలు పాటించాలి. వాటితో ఖచ్చితంగా జీవితంలో సంతోషంగా జీవించవచ్చు. ఖచ్చితంగా ఇతరులు వచ్చి మన వెన్ను తట్టి మన గురించి మెచ్చుకునే మాటలు మాట్లాడాలి అని కోరుకుంటాం. మరొకరు మనల్ని మెచ్చుకోకపోతే ఆ సమయంలో మనం బాధపడటం సహజం. మనం చేసిన పనిని ఇతరులు మెచ్చుకునే వరకు ఖచ్చితంగా వేచి ఉండకండి. బాగా చేసిన పని కోసం మీరే వెన్ను తట్టుకోండి. మీకు మీరే శభాష్ అనుకోండి. ఏం పర్లేదు. జీవితంలో చెడు జరిగితే దానిని జీర్ణించుకునే శక్తి ఉండదు. ఒక్కసారిగా కుచించుకుపోతాడు మనిషి. ఏదైనా చెడు జరిగితే దాని గురించి చింతిస్తూ కూర్చుంటాడు. బదులుగా ప్రతిదాని గురించి సానుకూలంగా ఆలోచించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతిదీ బాగుంటుంది. అంతా మంచే జరుగుతుంది అనుకోండి. మంచి పని చేసినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు ఎదుటివారిని ప్రశంసించండి. కడుపు తరుక్కుపోయేలా బాధపడటం కంటే వేరొకరి ఆనందాన్ని చూస్తే నువ్వు సంతోషిస్తావు. మీ స్నేహితుడు లేదా బంధువు మంచి స్థానానికి వెళ్తే కలత చెందకండి. ఇది మీ మనశ్శాంతిని పాడు చేస్తుంది. కొన్నిసార్లు మన సంతోషం మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పర్యావరణం వల్ల కలుగుతుంది. మన చుట్టూ ఉన్నవారే లేజీగా అయితే మనం చురుకుగా ఉండలేం. ఇంకా మనం నివసించే వాతావరణం కూడా మన ఆనందానికి దోహదపడుతుంది. శబ్ద కాలుష్యం, రద్దీ ఉన్న చోట జీవించడం చాలా కష్టం. మీ ఇంటి నిండా మొక్కలు, పూలు ఉండేలా చూసుకోండి. మీరు ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలి అంటే నవ్వు ఒక రకమైన ఔషధం లాంటిది. ఎప్పుడు ముఖం దగ్గరకు పెట్టుకొని కూర్చోకండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రియమైన వారితో నవ్వండి, మాట్లాడండి. మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో ఉండనివ్వండి. ఇది మీ ఆనందానికి దారితీస్తుంది. మన ఆందోళన మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అదేవిధంగా మన టీం కూడా మనపై చాలా ప్రభావితం చూపిస్తుంది. మన స్నేహితులు సానుకూలంగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే వారితో సంతోషంగా ఉంటాం. సహవాసం సరిగా లేకపోతే మనం సంతోషంగా ఉండలేం. మనసులో వందల బాధలు ఉండొచ్చు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి బాధ, ఆనందం లేకుండా ఉండటం కష్టం. వీలైనంత వరకు మీ మనసును వేరే చోట కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. బాధను అధిగమించి సంతోషంగా ఉండండి. చింతించి ప్రయోజనం లేదు. మనసుకు ప్రశాంతత లభించినప్పుడు చాలామంది యోగా, మెడిటేషన్ తీసుకుంటారు. ఇలా చేయటం వల్ల మీ మనసు ఖచ్చితంగా తేలికవుతుంది. లేకపోతే మీరు పార్కులో ఒంటరిగా గడపవచ్చు. మీ మనసుకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. బాధలు, సంతోషాలు జీవితాంతం మనతోనే ఉండిపోవు. కాలంతో ప్రతిదీ కరిగిపోతుంది. కొంత మంచి, కొంత చెడు. ఇదే జీవితం. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.